దేవునికి ప్రియమైన వారలారా, నా ప్రభు నామములో మీకు వందనములు తెలియచేస్తున్నాను. కుంటితనము కానీ గుడ్డితనము కానీ మరి ఏ లోపమైనా కానీ ఉంటే అలాంటి జంతువును మన దేవుడైన యెహోవాకు అర్పింపకూడదు. పాపమును అసహించుకునే దేవుడు మన పరలోకపు తండ్రి. సర్వ మానవాళి పాపమును యేసుక్రీస్తు మీద మోపబడినందుకు పరలోకపు తండ్రి తన చెయ్యి ఒక్క క్షణము వదిలినందుకే, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివని కేకలు వేశాడు. నిత్యము యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని పిలువబడే ఆ గొప్ప తండ్రి తన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశించే దేవుడు మన పరలోకపు తండ్రి. యేసుక్రీస్తు ఈ లోకములో పరిపూర్ణుడైన దేవునిగా మానవునిగా జీవించాడు కాబట్టి ప్రకృతి లోబడినది, పాపపు కార్యములు చేయించే చీకటి శక్తులు భయపడ్డాయి. పాపం వలన వచ్చే మరణముతో నీ ముళ్ళు ఎక్కడని దాని ముళ్ళుని విరిచి జయించిన వాడు మన ప్రభు. మరణమునకు యేసు అంటే భయము కాబట్టి మరణించిన వారిని తిరిగి బ్రతికించగలిగినాడు మన తండ్రి నా ప్రభు యేసుక్రీస్తు. ఇతర మత గ్రంథాలు చెబుతున్నాయి, సర్వ మానవాళి పాపము పరిహరించటానికి పరిశుద్ధుని రక్తము అవసరమని. ఆ రక్తము మన ప్రభువే బలి రక్తాన్ని చిందించినాడు. ఈరోజు నక్కలు అంటున్నాయి యేసుక్రీస్తు అక్రమ సంతానమని. వద్దు, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ ఉండదు. జాగ్రత్త. నా ప్రభు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.